ఎట్లుండబోతుంది రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుందా లేకపోతే కాంగ్రెస్ మళ్ళీ రాబోతుంది? 100% వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్న. 100% వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఎవరు ఇంకా ఆపే పరిస్థితి లేదు. వాస్తవానికి ఏం జరిగిందంటే 10 సంవత్సరాల పరిపాలన తర్వాత ప్రజలందరూ కూడా మార్పు చూద్దాం అనుకున్నారు. కేసీఆర్ మీద కోపంతోనో కేసీఆర్ మీద పగతోనో ఎవరు కూడా తన్ని తీసి పక్కన పెట్టి రేవంత్ రెడ్డి పగ్గాల అప్పచెప్పలేదు. మార్పు చూద్దాం అన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఒక సుడిగాలిలా వచ్చి ప్రజల్లోకి అందమైన మాటల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళిండు. ఈ బోగస్ మాటల్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజలు ఏముందన్న అమాయకులు నమ్ముతారన్న. 2,000 పింఛన్ ఇస్తానన్న కాడ 4,000 పింఛన్ ఇస్తా అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. సామాన్య ప్రజలకి 4,000 వికలాంగులు పింఛన్ ఇస్తాను, 6,000 చేస్తాను, ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. ₹1,00,000 షాదీ ముబారక్తో పాటు కళ్యాణ లక్ష్మి తులం బంగారం అంటే ప్రజలు ఆశపడతారన్న. ఈ ఆశలో భాగంగానే 10 సంవత్సరాలు కేసీఆర్ని చూసినాం కదా. కేసీఆర్ సార్ని 10 సంవత్సరాలు చూసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ని చూద్దాం అనుకున్నారు. మార్పు చూద్దాం అనుకున్నారు. ఈ మార్పు ఈ రకమైన మార్పు వస్తుంది తెలిస్తే ప్రజలు ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసేవాళ్ళు కాదు, క్షమించేవాళ్ళు కాదు. మీ కాన్స్టిట్యున్సీలో హుజూర్నగర్లో ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? ఇక్కడ మా హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో అన్న ఖచ్చితంగా ఇప్పటికైతే ఈ రోజుకున్న నివేదికల ప్రకారం ఉత్తమ్ సార్కే ఎక్కువ మొగ్గు ఉంటుంది, ఆయనకే ఎడ్జ్ ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఉత్తమ్ సార్కి ఎడ్జ్ ఉంటుంది అంటే హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో బలమైన నాయకుడు లేడు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి బలమైన నాయకుడు లేడన్న. బీఆర్ఎస్ పార్టీ గతంలో మాకున్న మాజీ ఎమ్మెల్యే శానంబూడి సైదిరెడ్డి గారు ఆయన పార్టీ మారి బీజేపీ పార్టీ వెళ్ళడం వల్ల ఇక్కడ ఇన్ఛార్జిగా మాకు ఒంటెద్దు నరసింహారెడ్డి గారు మాత్రమే ఉన్నారు. సో ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆయన విధానాలని కాకుండా మా పార్టీ విధానాలను ముందు తీసుకెళ్ళిపోవడానికి ఉండగలిగినటువంటి బలమైన నాయకుడు లేడన్నది నా యొక్క అభిప్రాయం. ఇక్కడ ఉత్తమ్ సార్ లాంటి వ్యక్తిని ఢీకొనాలంటే కేసీఆర్ గాలి ఒకటే సరిపోదండి, కేసీఆర్ గారి పేరు ఒకటే సరిపోదు, ఒక బలమైన నాయకుడు రావాలి. నా అభిప్రాయం అయితే మా యువ నాయకుడు, మా పార్టీ యువ నాయకుడు కేటీఆర్ గారు సిరిసిల్లలో పోటీ చేయాలి. దాంతోపాటు ఇక్కడ రెండో స్థానంగా ఇక్కడ కూడా పోటీ చేయాలి. ఈ 2 స్థానాల్లో పోటీ చేస్తే ఉత్తమ్ లాంటి వ్యక్తిని కూడా తీసేసి రాష్ట్రంలో గెలిచే వ్యక్తి ఎవరంటే నేను ఉత్తమ్ గారనే చెప్తా, వేరే వాళ్ళ పేరు చెప్పాను. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా లేదు గెలుపు. అంటే రేవంత్ రెడ్డి గెలవాడంటారా? 100% గెలవాడు, 100% గెలవాడు. కొడంగల్లో 1000 కోట్లతో డెవలప్ చేస్తుండు. అదే కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోయిండు. గత చరిత్రలు చెప్పట్లేదా? అంటే అప్పుడు అంతకుముందు అధికార పార్టీ కాదు ఆయన, ఇప్పుడు అధికార పార్టీ కూడా మస్తు డెవలప్ చేసుకుంటుండు. మరి గెలవడం మీరు ఎట్లా చెప్తారు? నా దేశంలో మనది ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే. దేశంలో పెద్ద పెద్ద నాయకులు కూడా అధికార పార్టీలో ఉండి కూడా ఓటమి పాల నాయకులు ఉన్నారు. ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అనలేదా? అలాంటి ఇందిరాగాంధీని ఓడించలేదా? ఎన్ని చూడట్లేదు మనం. ప్రజలకు ఒక్కసారి నమ్మకం సడలిపోతే, ఒక్కసారి ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతే ఏ పార్టీకి కూడా స్థానం ఉండదు. ఏ పార్టీని కూడా ప్రజలు తీసి ఎక్కడ పెట్టాలని అక్కడ పెడతారు, ఓటు ద్వారా సమాధానం చెప్తారు. సరే అలాంటి తరంలో రేవంత్ రెడ్డి ఓడిపోవడానికి ఎందుకు 100% ఓడిపోతాడు. రేవంత్ రెడ్డి ఓటమి 100% ఇది. కేటీఆర్ మరి 2 స్థానాల్లో పోటీ చేస్తే మీ హుజూర్నగర్ పోటీ చేస్తే ఉత్తమ్ ఓడించే అవకాశం ఉందా? 100% ఉంది. కేటీఆర్ గారికి ఇక్కడ నేను చెప్తున్నా కదన్నా, ఇక్కడ ఉత్తమ్ సార్ బలమైన నాయకుడు, 100% బలమైన నాయకుడు. అంతో ఇంతో ఉత్తమ్ సార్ ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులలో నేను నా చిన్నతనం నుంచి చూసిన డెవలప్మెంట్ అంటే ఏదైనా ఉంది అంటే అది ఉత్తమ్ గారు. కాంగ్రెస్ నాయకుల్లో చేసిన ఏకైక వ్యక్తి ఉత్తమ్ గారే. అంటే ఇక్కడ ఈ ఏరియాలో కొంచెం కృష్ణపట్టే ఏరియా ఇది. ఈ ఏరియాలలో కొంచెం లిఫ్ట్ ఇరిగేషన్స్ ద్వారా రైతులకి నీరు అందియటం, తర్వాత రోడ్ల విస్తరణ కానీ, చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఉన్న తండాలలో వాటికి కూడా ఆయన కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉత్తమ్ సార్ ముందున్నాడన్న. అందుకే చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా గెలిచే వ్యక్తి, ఎవరైనా వ్యక్తి ఉండంటే ఏకైక వ్యక్తి ఉత్తమ్ సారే. రేవంత్ రెడ్డి 100% గెలవడు. పని చేయని వ్యక్తి ఎవరు గెలవరన్న. మాటల ద్వారా గెలవాలంటే కుదరని పని, ఆయన గెలవడు.